ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఈదర రామకృష్ణ గారు, గత 2-3 సంవత్సరాల నుంచి సెబీ మార్కెట్లోకి కొత్త పాలసీస్ని తీసుకొస్తోంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొంత అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో రకరకాల పాలసీస్ని ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది. సో దానిలో భాగంగా IRRI అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ని కూడా తీసుకొచ్చిందని రీసెంట్గా నేను ఒక ఇంగ్లీష్ ఆర్టికల్లో చదివాను, ఒక మ్యాగజైన్లో. ఏంటి అసలు IRRI అంటే, దీని ఇన్వెస్టర్స్ ఆ ట్రేడర్స్ అనే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ ముఖ్యంగా అండి, ట్రేడర్స్ అప్పుడప్పుడు టెక్నికల్ గ్లిచెస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. లార్జ్ పూల్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఇప్పుడు డిస్కౌంట్ బ్రోకర్స్తో అసోసియేట్ అయ్యారు. అంటే సో వైడ్లీ పెద్ద బ్రోకర్స్ అంటే మనకి ఇండియాలో ఉన్న అబ్స్టాక్ కానీ జిరోదా ఇట్లాంటి గ్రో ప్లాట్ఫామ్స్ అన్నీ వాటితో అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా టెక్నికల్ గ్లిచెస్ అని మనం చూస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు ఒక గంట సేపు వాళ్ళ యాప్స్ పనిచేయకపోవడం, వాళ్ళ వెబ్సైట్స్ డౌన్ అవ్వడం, అంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది దొరకదనమాట ఇన్వెస్టర్స్కి. ఈ టెక్నికల్ గ్లిచెస్ అనేది యూజువల్గా లార్జ్ బ్రోకర్స్తోనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సర్వర్స్ కెపాసిటీస్ని మించి ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం ఇట్లాంటి కారణాల చేత మనం అనుకోవచ్చు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ట్రేడర్స్ ముఖ్యంగా నష్టపోతూ ఉంటారండి. అంటే వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళు క్లోజ్ చేసుకోలేరు, క్యాన్సిల్ చేసుకోలేరు, లేకపోతే ఆ పొజిషన్ మార్చలేరు, టోటల్గా స్ట్రక్ అయిపోతారు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒక రోజు మొత్తం పనిచేయని సందర్భాలు కూడా మనం చూసాం. అట్లాగే మనము లాస్ట్ ఇయర్లో ఒక సందర్భంలో NSEలోనే టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. సో హోల్ NSEలో వచ్చినప్పుడు ఆ రోజు మార్కెట్ అవర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 3:30 తర్వాత మార్కెట్స్ ఓపెన్ అయ్యి మళ్ళీ 5 o'clock మార్కెట్స్ క్లోజ్ అవడం జరిగింది. సో మధ్యాహ్నం ఒక 2-3 గంటలు టోటల్గా ట్రేడింగ్ లేకుండా ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఇండియా మొత్తం NSE నుంచి వచ్చిన గ్లిచ్ని ఎవరు ఏం చేయలేరు. NSE ఇంటెన్షనల్గా గ్లిచెస్ కోసము అంటే గ్లిచ్ రాకుండా ఉండడానికి ట్రై చేస్తుంది, కానీ ఇలాంటివి అనేది యాక్సిడెంట్స్గా మనం చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు సర్వర్స్ ఫెయిల్ అవటం, కనెక్టివిటీస్ పోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ట్రేడర్స్కి పెద్ద నష్టం ఉండదు, ఎందుకంటే అందరూ ఒకటే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క ట్రేడర్కి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇండియాలో అది పెద్ద సమస్య కాదు. సమస్య ఎప్పుడు వస్తుందంటే ఒక పర్టికులర్ బ్రోకర్ దగ్గర టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు, అంటే అతని సర్వర్స్లో ప్రాబ్లం ఉండటం, లేకపోతే అతని టెక్నికల్ కనెక్టివిటీ NSEతో లేకపోవటం, ఇలాంటి కేసెస్లో ఒక్క పర్టికులర్ బ్రోకర్ టెర్మినల్ మాత్రం ఆగిపోతుంది. మిగతా అందరూ ట్రేడింగ్ చేసుకుంటుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫెలో కోవర్కర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ట్రేడింగ్ చేసుకుంటారు, కానీ ఆ పర్టికులర్ బ్రోకర్తో అసోసియేట్ అయిన వాళ్ళు మాత్రమే సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి సెబీ NSEకి BSEకి మన నవంబర్లో ఒక డైరెక్టివ్ జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే IRRA మీరు అన్నట్లు ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్, అవునండి, ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడం వల్ల ఎప్పుడైనా మన బ్రోకర్ యొక్క టెర్మినల్ లాగౌట్ అయిపోయినా, లేకపోతే లాగౌట్ కాదు, టెక్నికల్ గ్లిచ్ వల్ల పని చేయకపోయినా, హ్యాంగ్ అయిపోవడం, అలాంటి సందర్భాల్లో మనం ఈ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవ్వచ్చు అండి. అంటే మన పాన్ కార్డు కానీ, మెయిల్ ID కానీ, మన ఫోన్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు వెంటనే మనకి రెస్పాన్సివ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని మనం దాంట్లో ఫీడ్ చేసినట్లయితే వెంటనే మనం పొజిషన్స్ని యాక్సెస్ చేయగలుగుతాం. అంటే మన పొజిషన్స్ తీసేయాలన్నా, లేకపోతే పెండింగ్ ఆర్డర్స్ క్లోజ్ చేసుకోవాలన్నా, లేకపోతే పెండింగ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేసేసుకోవాలన్నా, ఇలాంటి సౌకర్యం NSE, BSE రాబోయే రోజుల్లో ప్రొవైడ్ చేయబోతున్నాయి. సో ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉందండి. ఆ క్యాచ్ ఏంటంటే, ఇది ముందు మన బ్రోకరు నాకు టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, NSE కానీ BSE కానీ. ఓకే, అలాంటి సందర్భంలోనే మాత్రం ఈ ప్లాట్ఫామ్ అవైలబిలిటీ ఆ పర్టికులర్ వింగ్ ఆఫ్ కస్టమర్స్కి ఇస్తారు, NSE వాళ్ళు కానీ BSE వాళ్ళు కానీ. కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే బ్రోకర్స్ కూడా ఇన్ఫామ్ చేయరు. అది ఫిక్స్ చేద్దాం ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఫిక్స్ చేసేసి అది
రెన్యూ చేద్దాం అనుకుంటారు, అంటే మొత్తము ఎనేబుల్ చేద్దాం అనుకుంటారు టెక్నికల్గా. కానీ కొన్ని సందర్భాలు అది చిన్నగా డ్రాగ్ అయిపోయి అవర్స్ టుగెదర్ రాదనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు బ్రోకరు వెంటనే ఎన్ఎస్సికి బిఎస్సికి ఇన్ఫార్మ్ చేయాలంటే వాళ్ళకి పెనాల్టీ సిస్టమ్ ఉంటుందండి. టెక్నికల్ గ్లిచ్ వచ్చిన బ్రోకర్స్కి ఎన్ఎస్సి బిఎస్సి పెనాల్టీ విధిస్తుంది. అంటే వాళ్ళ సిస్టమ్ని ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి, ఎప్పుడు ఎఫెక్టివ్గా లైవ్లో ఉండేటట్టు చూసుకోవడానికి కొత్త సాఫ్ట్వేర్స్ మీద కొత్త హార్డ్వేర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. వాళ్ళ పాత సిస్టమ్స్లో ఉండిపోతే ఈ గ్లిచెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఓవర్లోడ్ అయిపోయినా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫండ్స్ ఎక్కువ, అంటే ఫైనాన్షియల్గా రిస్ట్రిక్షన్స్ అంటే ఒక బ్రోకరు ఎంత చేయగలడు అనేది కెపాసిటీస్ ఉంటాయండి. ఆ కెపాసిటీస్ మించిపోయి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ టెర్మినల్స్ ఆగిపోతాయి. అలాంటి సందర్భాల్లో ఎన్ఎస్సికి తెలుస్తుంది వీళ్ళు ఫైనాన్షియల్ వల్ల, అంటే రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ ఈ బ్రోకర్ ఫైనాన్షియల్గా లిమిట్స్ దాటిపోయాడు కాబట్టి ఆగిపోయిందని ఎన్ఎస్సికి తెలిసిపోతుంది. అది ప్రాబ్లం కాదు. టెక్నికల్ గ్లిచ్ అంటే అది ఎన్ఎస్సికి తెలియకపోవచ్చు. ఇక్కడ కేవలం వీళ్ళ సర్వర్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళ కనెక్టివిటీ పోవడం. సో పెద్ద వింగ్ ఆఫ్, అంటే ఎక్కువ మంది ఉన్న ట్రేడర్స్ ఉన్న బ్రోకర్ కనుక ఆగిపోయినట్లయితే అప్పుడు ఎన్ఎస్సికి తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ రాకపోవడం, ఇట్లాంటి కేసులు మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆటోమేటిక్గా సుమోటోగా తీసుకొని ఎన్ఎస్సి ఈ ప్లాట్ఫామ్ని ఎనేబుల్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న అంటే ఒక మిడ్ సైజ్ బ్రోకర్స్, స్మాల్ బ్రోకర్స్ టెక్నికల్ గ్లిచ్ వచ్చినప్పుడు ఆ గ్లిచ్ని ఎన్ఎస్సి గమనించలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఈ బ్రోకర్స్ కూడా దాచిపెట్టచ్చు విషయాన్ని. దాచిపెడితే ఏమవుతుంది అంటే వీళ్ళు పెనాల్టీస్ అవాయిడ్ చేసుకోవడానికి, ఈ పెనాల్టీస్ అవాయిడ్ చేసుకోవడానికి దాచిపెట్టినప్పుడు ఇన్వెస్టర్స్ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఫ్యూచర్లో, అంటే అప్పుడు వెంటనే ఇన్వెస్టర్స్ ఎన్ఎస్సికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎన్ఎస్సికి వాళ్ళ ట్రేడర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా టెర్మినల్ ఆగిపోయింది టెక్నికల్ గ్లిచ్ వల్ల అని, నెంబర్ ఆఫ్ ఫ్లో బట్టి, అంటే ఎన్ని ఈమెయిల్స్ వస్తున్నాయి, ఎన్ని ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, దాన్ని బట్టి వెంటనే ఎన్ఎస్సి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ ప్లాట్ఫామ్ని ఎనేబుల్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం చూస్తే ఇది ఒక మంచి ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇన్వెస్టర్స్కి గతంలో మరీ హెల్ప్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోయాకంటే అట్లీస్ట్ ఏదో ఒక ప్లాట్ఫామ్ అవైలబుల్గా ఉంటే అట్లీస్ట్ ఆ రోజు వరకు పొజిషన్స్ని కట్ చేసుకొని తర్వాత వాళ్ళు ఫ్రెష్ ట్రేడింగ్ మళ్ళీ స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఇదైతే చాలా దూరం, అంటే గతంలో ఇలాంటి ఫెసిలిటీ లేక చాలామంది లక్షల రూపాయలు నష్టపోయిన సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడైతే ఒక అకౌంటబిలిటీ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఇన్వెస్టర్స్ ఒక మంచి ఫీచర్ కింద మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. సెబీ వాళ్ళు తీసుకొస్తున్న ఒక కొత్త ప్లాట్ఫామ్ ట్రాన్స్పరెన్సీ కోసం, సెబీ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త ప్లాట్ఫామ్ ఐఆర్ఆర్కి సంబంధించిన పూర్తి స్థాయి విశ్లేషణ మన ప్రేక్షకులకు చాలా చక్కగా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.